3 అర్థం కావటం. భావాలు, భావోద్విగ్నతలు, ఎమోషన్స్ అంటాం మనం. అవి అర్థం కావటం ఏంటి? అనుభవైక వైద్యమైన విషయాలు. శోకం అర్థమైందా అండి? ఇలా ఏడుస్తే ఎవడో వచ్చి ఎవడైనా శోకం అర్థమైందా అండి? నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇంకేం అర్థం కావాలి? నువ్వు ఏడుస్తున్న విధానాన్ని బట్టి అది అంత సీరియస్ బాధో అంత సీరియస్ శోకమో నేను అంచనా వేసుకోగలుగుతున్నాను. నాకు డైరెక్ట్గా అనుభవం లేకపోయినా పరోక్ష అనుభవం ఉంది కదా. సో అర్థం కావటం వేరు, అనుభూతి చెందటం వేరు. అయితే ఇందాక మొట్టమొదటి చెప్పినప్పుడు నాదం ద్వారా ముందర హృదయానికి, పసిపాపకి ఏమర్థమైందని మనం ఎంత చిన్న భాషలో మాట్లాడినా, కొండెక్కి రావే గోగు పూలు తేవే. గోగు పూలు అంటే ఏంటో తెలుసా పాపకి? కరెక్ట్. అసలు చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ ఆడదా మగాడా, రావే అనాలా రారా అనాలా, ఇలాంటి మీమాంస ఏం లేదు కదా. అమ్మ చెప్తే తప్ప అమ్మ అన్నం పెడుతూ అదో పాడితే ఇలా తను కూడా ఇలా ఎలా అంటూ. సో అర్థం కావడం కంటే అనుభూతి చెందుతుంది. ఆ తల్లి కంఠంలో కఠోరమైన కంఠం వేసుకుని రావే అని పెద్ద పెద్ద కేకలేస్తే భయపడి ఏడుస్తుంది. ఆ చిన్న మార్ధవంతో పాడితే ఆ మార్ధవానికి, ఆ నాదానికి నిద్రపోతుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. సో అర్థమైందంటే అనుభూతి చెందింది పాప. సో ఈ పాట గురించి మాట్లాడే ముందర ఈ పాట ఏం మాట్లాడుతోందో ఆ మాటని అనుభవించి దీనికి బాణి కట్టినటువంటి మామ కేవి మహాదేవన్ గారు, పౌళేంద్ర గారు, దానికి దోహదం చేసినటువంటి మహానుభావులు చౌరాసియా గారు, హరిప్రసాద్ చౌరాసియా గారు, ముందర వీళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. ఎందుకనంటే నా పాట ఏం మాట్లాడుతోంది అని ప్రశ్న ఉదయించటానికి కారణం మొట్టమొదటి వాళ్ళు చేర్చారు హృదయానికి. అది డిక్షనరీలో వెతకడానికి కన్నా ముందర డిక్షనరీలు ఎందుకు వెతకారంటే ముందర వాళ్ళకి ఏదో నచ్చింది, అక్కడ హృదయానికి వెళ్ళింది, హృదయం నుంచి తర్వాత ఇక్కడ ప్రవేశించింది. ఇప్పుడు విన్న మాటలు కావేవి, ముఖ్యంగా సినిమా పాటలు ఎప్పుడు వినవి కాదు. ఏ క్షాత్రయ పదాలో, జయదేవుడి గీతాలో, ఛాయరాజ్ పదాలో అయితే అందులోనూ సంగీతం వాటి తాలూకు విద్య చూస్తాం తప్ప అందులోనూ ఇవేమిటని పెద్దగా చూడం మనం. అందుకే అవసరం లేదు కూడా. అలా పాతన పద్యాలు వాటి మందార మకరత్న మాధుర్యం అని తెలిసి పాడుతుంటే బాగుంటుంది. అందరికీ అన్ని అర్థాలు తెలియక్కర్లేదు, వాడు పాడుతుంటారు. సో ఆ హృదయానికి చేరింది. ఆ చేరటంలో ఆ సంగీతపు విలువతో పాటు, అందుకనే సంగీతము సాహిత్యము సరస్వతీదేవి వక్షద్వయం అంటారు. అమ్మ తాలూకు 2 స్తనాల్లో ఏ స్థలం నుంచి వచ్చే పాలు ముఖ్యం? ఇదో పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న నేను ఎదుర్కొన్నాను. ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం నేనే చెప్పుకున్నాను. సంగీత సాహిత్య సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్య ఆలోచనామృతం అని శ్లోకం సరిగా చెప్పలేకపోతున్నాను నేను. సరస్వతీదేవి స్తనద్వయం 2, 1 ఆలోచనామృతాన్ని, 2 ఆపాత మధురాన్ని అలా మాధుర్యంతో ఉంటుంది అని. ఇందులో ఏది ముఖ్యం అనే ప్రశ్న వస్తే సమాధానం అలా చెప్పాలి. దాన్ని నేను సమాధానం చెప్పా. ముందర ఆపాత మధురమైనటువంటి పాలు పట్టేస్తే తీయగా హాయిగా బిడ్డ నిద్రపోతాడు. ఇంకా తర్వాత నువ్వు ఏం చెప్పావు అన్నది వినే స్థితిలోనే ఉండడు. దాంట్లో అర్థం ఏమిటో అప్పుడు నువ్వు మంచి పాఠాలు, నీతి కథలు అవన్నీ చెప్పినా సరే ఏమీ ఎక్కువ అర్థం అవ్వదు. కానీ ఆలోచనామృతాన్ని ముందర చెప్పి, అంటే పాడకుండా ముందర చెప్పి, అబ్బో ఇందులో ఇది ఉందా, ఇలా ఉందా, ఓహో అలా ఉందా అని అనిపించి అది అందంగా వినిపించి ఇలా ఇటేపు మార్చిస్తే పాటకు గొప్ప ఒక సార్థక్యం ఏర్పడుతుంది. 2 ఇంపార్టెంటే. కానీ ఏది ముందర పట్టాలి అన్నప్పుడు ముందర ఒక హితోక్తి చెప్పి ఆ హితోక్తిని చక్కటి గీతంలాగా దీనిలాగా చెబితే. అందుకనే ఈనాటికి మానవ జాతిలో అత్యంత ప్రాచీనటువంటి ఆది కావ్యం అని చెప్పదగ్గ రామాయణం కూడా బేసిక్గా పాట, గీయతి ఇది గేయం, గేయ రూపంలో రాయబడింది. అది అందరూ చాలామంది పట్టించుకోని ప్రశ్న. అది పుట్టని ప్రశ్న కాదు, చాలామంది తెలుసు కూడా, పట్టించుకోని ప్రశ్న. అనుష్టుపు ఛందస్సులో రాసిన అది పాట పాడటానికి జనబాహుళ్యంలో పాటగా ప్రచారం వేదసారాన్ని, వేదంతాలకు ఆత్మని ప్రజలందరి తాలూకు అంతరంగాలకి చేరువ అయ్యేటట్టుగా వాళ్ళ హృదయాల్ని, ఆత్మల్ని స్పందింపచేసేటట్టుగా పాడి వినిపించటానికి వీలుగా వ్రాయబడ్డ గేయ కావ్యం రామాయణం. సో మొట్టమొదటి కళలన్నింటిలోకి, సాహిత్యంలో ప్రక్రియలన్నింటిలోకి పుట్టింది మొట్టమొదటి గేయమే. సో ఆ గేయం ఎలా ఉండాలంటే ముందర సాహిత్య ప్రధానంగా ఉండాలి. అందులో విషయం ఏంటో తెలియాలి.
ఆ తెలిసింది మాధుర్యంగా ఉన్నారు. హాయిగా సినిమా పాట ఏం చేస్తుంటే సాధారణంగా ఇటు నుంచి అటు చేస్తుంది న్యాచురల్లీ. అయితే హృదయం కదిలినప్పుడు బాగానే ఉంది, కానీ బాగానే ఉందంటే ఎంతో బాగుంది. ఇందాక చెప్పాను, విశ్వనాథ్ గారు ఆ మాట అన్నారు. ఏంటి ఎందుకు ఇంత బాగుంది, ఎందుకు ఇంత బాగుంది అంటే కేవలం నాదం ఒక్కటే సరిపోదు, ఇక్కడ సింబాలిజం. మనం సామాన్యంగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా వేస్తుంటాం. ఎందరో మహానుభావులు ఎవరో వైలన్ ద్వారానో వీణ ద్వారానో ఫ్లూట్ ద్వారానో వినిపిస్తున్నప్పుడు మనం కిందకు వచ్చి మాట్లాడుకుంటాం, ఎందరో మహానుభావులు కదా అని. శ్రీరాగం, శ్రీరాగంలో చాలా కీర్తనలు ఉన్నాయి. ఎందరో మహానుభావులను ఎందుకు అనుకోవాలి అంటే అందులో ఏముందని సాహిత్యానికే మనం మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చేమని అర్థం. ఆ చిరునామాలాగా ఆ పంచకీర్తనలు. సో శ్రీరాగంలో ఎన్ని పాటలు లేవు, ఆ శ్రీరాగం అని గుర్తుపడుతూనే అందులో సాహిత్యం గురించి ప్రస్తావించుకుంటున్నాం మనం. ఎంత బాగా, పైగా అక్కడ మాట లేదు, ఏదో సోలో ఇన్స్ట్రుమెంట్ ఉంది, అయినా సరే చెప్పగలుగుతున్నాం. సో అలా చెప్పిస్తాను అని అన్నారంటే పాటలోని మాటకి అంత ప్రాధాన్యం ఉంది. రెండోది, ఇంకా ఆ సినిమా కథ ఇందాకనే చెప్పాను, ఆ చిన్న చెప్పిన దాంట్లో నాదం, మన ఊపిరే నాదం, మన చైతన్యమే నాదం, మన పుట్టుకే నాదం, ఈ జగత్తే నాదం, సమస్తం నాదమయమే. మన శరీరంలో ప్రతి క్షణం ప్రతి అణువులోనూ నిరంతరం ఆ నాదం ప్రవహిస్తూనే ఉంది. నాదమే ప్రాణ చైతన్యం అంటాం, ఓంకారం అన్నమాట. అందుకని ఓంకారంతో ప్రారంభం చేసి దాన్ని 2 భాగాలుగా చేసి ప్రతిరోజు రాత్రి నిద్రపోతాం. నిద్రని ఇంకొక మాట ఏంటంటే నిత్య నిధనం అంటాం. నిత్య నిధనం అంటే ప్రతిరోజు చావు అని అర్థం. నిద్రపోయిన తర్వాత, ఆదమరిచి నిద్రపోయిన తర్వాత అప్పటి వరకు మనం చూస్తున్న ఇంటరాక్ట్ అవుతున్న మొత్తం ప్రపంచం అంతటిని వదిలేసాం, మనని మనం కూడా వదిలేసుకున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోయాం. అయితే ఇష్టంగా చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం అంటే మనకు ధీమా ఉంది, రేపు పొద్దున్న లేస్తామని నమ్మకం ఉంది. అందుకని మనం నిద్రపోవడానికి బాధపడం, రోజు చచ్చిపోవడానికి ఇష్టపడతాం. 2 రోజులు చచ్చిపోయినకపోతే కోపం కూడా తెచ్చుకుంటాం. 2 రోజులు నిద్ర ఇంకెప్పుడు నిద్రమంటారు. సో ఈ జగత్తు నుంచి, జగత్ వ్యాపారం నుంచి మనం విత్డ్రా చేసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ప్రతి ఉదయం మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ కొత్తగా పుడతాం. సో 100 ఏళ్ళు క్యాలెండర్ లెక్కలో పుట్టామని కాకుండా ప్రతిరోజు జన్మిస్తున్నాం అనే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి, ఓంకారం నుంచి నాదం పుట్టింది అని చెప్పడానికి ఈ సత్యాన్ని మనకు ఎవరు చెబుతున్నారు అంటే తూర్పు కొండ వీణకి కిరణాలు అనేటువంటి తంత్రుల్ని బిగించి సూర్యుడు వీణ చేస్తే పొద్దున మనకన్నా ముందర లేచినటువంటి పక్షులు తమ రెక్కలు అనే వేళ్ల మీద ఆకాశం అనేటువంటి సంగీత వేదిక మీద కూర్చుని తమ రెక్కలు అనే వేళ్లతోటి ఆ కిరణాలు అనేటువంటి వీణా తంత్రుల్ని మీటుతుంటే ఆ పుట్టే నాదం మనకి మెలకువ తెప్పించి అబ్బాయి సృష్టికి మూలం నాదం అని భాష్యం చెబుతున్నది అని అని చెప్పారు. ఆ భావంలో ఉన్నటువంటి సర్వవ్యాపీనమైన సత్యం ఏదైతే ఉందో, శాశ్వతమైన సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యం అందరి హృదయాన్ని స్పర్శించింది. అది నా ప్రతిభ కాకుండా దానిలో అంతర్గతంగా ఉన్న సత్యం స్పర్శ అంటాం మనం. ఎండ అర్థం అవడం ఉండదు, వాన అర్థం అవడం ఉండదు, చలి అర్థం అవడం ఉండదు, సత్యం అర్థం అవ్వటం ఉండదు. అలాగే దాని నుంచి రెండోది పెంచి బిడ్డ పుట్టినప్పుడు ఏడవకపోతే డాక్టర్ కంగారు పడి తల్లకిందులుగా పట్టుకుని టప కొట్టి ఏడిపిస్తారు. మనం బిడ్డ ఏడ్చిందని హాయిగా నవ్వుతాం. నేను పుట్టాను, ఈ లోకం నేను నవ్వింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. ఎందుకంటే ఏడవకపోతే అర్థం ఉమ్మనీరులో ఉండి నవరంధ్రాలు మూసుకుపోయిన బిడ్డ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి బయటకు వస్తూనే ఈ ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యి పంచభూతాల ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యి అన్న సౌండ్ ఏదైతే వస్తుందో దాన్ని ఏడుపంటాం. అంటే ఆ ముక్కులో ఉన్న మునిరు ఇవన్నీ పోయి మొత్తం పంచేంద్రియాలు కూడా ప్రకృతి తీర్చుకుంటాయి, దాన్ని ఏడుపడడం. అంతేగాని దుఃఖం శోకం కాదు. బిడ్డ ఏడ్చింది అనకూడదు, బిడ్డ మొట్టమొదటి జీవనాదాన్ని ప్రకటించింది. అంతవరకు అమ్మ జీవనాదంతో పాటు గళం కలిపినటువంటి బిడ్డ తనదైన జీవనాదాన్ని మళ్ళీ ఇంకొక రూపంలో వచ్చి మొట్టమొదటి జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఈ లబ్డబ్ అన్నది పొట్టలో ఉన్నప్పుడు కూడా బిడ్డకుంది, కానీ తల్లి లబ్డబ్ ద్వారానే మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు బిడ్డ తన సొంత లబ్డబ్బుని వినిపిస్తుంది, హృదయ మృదంగ ధ్వానం. ఇది అనాది రాగం, దీనికి ఆది అంతూ లేదు, నిరంతరం వస్తుంటుంది. ఒక శరీరం నుంచి ఇంకో శరీరం, ఇంకో శరీరం నుంచి మరో శరీరం, కానీ ఎప్పుడూ ప్రారంభమే, ప్రతిరోజు కొత్త పుట్టుకే. కాబట్టి ఎప్పుడూ ఆది తాళమే. సో అది మొదటి